ఈరోజు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో భాగంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ సంబంధించినటువంటి ఇంతకుముందు డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్నలను చూద్దాం. ప్రశ్నలు తయారు చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇంతకుముందు ఎలాంటి ప్రశ్నలు ఇచ్చేవారని కూడా ఒకసారి సరి చూసుకుంటారు. కాబట్టి అదే విధంగా ఉండేటువంటి ప్రశ్నల సరళి రావడానికి అవకాశం ఉంది. కావున ఈ ప్రశ్నల్ని మనకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఈ ప్రశ్న మనం చూద్దాం. ఇంతకుముందు డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్నలు టోటల్ సైకాలజీ సంబంధించినవి మనం తెలుసుకుందాం. మనకు దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, తరగతి గదిలో విద్యార్థుల ప్రతినిధిని నియమించుటలో ఉపయోగపడేది. మనం ఆల్రెడీ ఇది డిస్కషన్ చేశాం. విద్యార్థుల ప్రతినిధిని నియమించుటలో ఉపయోగపడేది ఏంటి? సోషియోగ్రామ్, ప్రజ్ఞా పరీక్ష, శిరామర్కల పరీక్ష, శారీరక పరీక్ష. మరి ఇక్కడ తరగతిలో విద్యార్థుల ప్రతినిధిని నియమించడం ఉపయోగపడేది ఏంటంటే, విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ఏ ప్రతినిధికి అయితే ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారో వాళ్ళని ప్రతినిధిగా పెడతారు. మరి దానికి సంబంధించి ఉపయోగపడేది ఏంటంటే సోషియోగ్రామ్, విద్యార్థులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి సోషియోగ్రామ్ అనేది ఉపయోగిస్తారు. అది ఆన్సర్. తర్వాత ట్యాట్ పరీక్ష, ఇది కూడా మనకు ఇంపార్టెంటే. ఈ ట్యాట్ పరీక్షకు సంబంధించి కూడా మనకి ఇంపార్టెంట్ చూసుకోండి. ఈ ట్యాట్ పరీక్ష అనేటువంటిది ఏ రకమైన పరీక్ష? వైఖరి పరీక్ష, ఆసక్తి పరీక్ష, ప్రక్షేపక పరీక్ష, అభ్యసన పరీక్ష. ఇది ట్యాట్ అనేటువంటిది ఏ పరీక్ష అంటే ప్రక్షేపక పరీక్ష. ఈ విధంగా మనకు టెట్లో కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. డైరెక్ట్ బిట్స్ అడగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, పట్టభద్రుడైన ఒక వ్యక్తి తనకు ఇష్టం లేని వ్యవసాయ వృత్తి మరియు బీఈడి కోర్సులలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే ఇష్టం లేని వ్యవసాయ వృత్తి ఉంది, ఇష్టం లేని బీఎడ్ కోర్సు ఉంది. ఈ రెండు ఇష్టం లేనివి ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు అతడు ఎదుర్కొనే సంఘర్షణ స్థితి ఒకటి పరిహార ఉపగమ, ద్వి ఉపగమ పరిహారము, ఉపగమ పరిహారము, పరిహార సంఘర్షణ. దీంట్లో ఆప్షన్ ఏది మరి? ఇక్కడ పరిహార ఉపగమ సంఘర్షణకు సంబంధించి మనం చెప్పుకోవచ్చు. తర్వాత తరగతి గది నిర్వహణకు అంతగా ఉపయోగపడనిది అని ప్రశ్నించారు. అంటే తరగతి గది సంబంధించిన నిర్వహణకు ఉపయోగపడింది ఏంది? ప్రజాస్వామిక వాతావరణం, ఉపాధ్యాయుడు విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండడం, ప్రేరణ, దండన. మరి ఇక్కడ ప్రజాస్వామిక వాతావరణం ఉన్నా ఓకే, ఉపాధ్యాయుడు విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉన్నా కానీ ఓకే, ఇక్కడ ప్రేరణతో ఉన్నా కానీ ఓకే, ఇక్కడ దండన అనేటువంటిది ఉండకూడదు. ఆప్షన్ ఆన్సర్ ఇది దండన. ఇది అంతగా ఉపయోగపడదు తరగతి గది నిర్వహణకు. తర్వాత ప్రాజెక్ట్ పద్ధతికి ఈ క్రింది అభ్యసన సిద్ధాంతం మూలం. ప్రాజెక్ట్ పద్ధతి ఏదైతే ఉందో మరి అభ్యసన సిద్ధాంతం మూలమైనటువంటిది ఏది అంటే అంతర్దృష్టి, సాంప్రదాయక, కార్యసాధక, యత్నదోష అభ్యసన సిద్ధాంతం. దీంట్లో మనకు కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ వస్తుంది. తర్వాత 46 క్వశ్చన్ తీసుకుంటే, పరిశీలన ద్వారా అభ్యసించవచ్చని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. పరిశీలనకు సంబంధించి మనం నిర్ణయం తెలుసుకున్నాం. పరిశీలనకు సంబంధించినటువంటిది స్కిన్నర్, బండూరా, బ్రూనర్, తారండై. పరిశీలన అభ్యసన సిద్ధాంతానికి సంబంధించి బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతం అని మనం డైరెక్ట్గా చెప్పుకుంటాం, బండూరా. తర్వాత 47 కోటి సహసంబంధ గుణకం కనుగొనటకు సూత్రం. ఇట్లా మనకు టెట్లో కూడా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. డైరెక్ట్గా మనకు ఏమిస్తాడు, ఇట్లా ఫార్ములాలు ఈ విధంగా ఇస్తాడు. దీంట్లో ఏది సరైనటువంటిది అని ఇస్తాడు. కోటి సహసంబంధ గుణకానికి సంబంధించినటువంటిది ఏది? దీంట్లో కొద్ది తేడా ఉంటాయి చూడండి. 1 ప్లస్ ఇక్కడ సిగ్మా ఉంది, ఇక్కడ సిగ్మా లేదు. కొన్ని జాగ్రత్తలు చూసుకోవాలి. మరి దీంట్లో సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే 1 - 6 సిగ్మా d స్క్వేర్ n × n² - 1 అనేటువంటిది ఫస్ట్ ఆప్షన్ అనేది సరైనటువంటి ఆప్షన్. కోటి సహసంబంధ గుణకానికి సంబంధించి 1 - 6 sigma d square by
n/n²-1 ఇది మనకు సూత్రం. ఈ సూత్రాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది కోటి సహసంబంధ గుణకానికి సంబంధించి. తర్వాత 48 క్వశ్చన్ తీసుకుంటే రామన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్షకు సంబంధించి ఇది మూర్తిమత్వ పరీక్ష, ఆసక్తి పరీక్ష, సహజ సామర్థ్య పరీక్ష, ప్రజ్ఞా పరీక్ష. రామన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష అనేటువంటిది ఏంటి అని తీసుకుంటే మనకు ఇది ప్రజ్ఞా పరీక్షకు సంబంధించినటువంటిది. తర్వాత 49 క్వశ్చన్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని ప్రత్యేక పాఠశాలలో గాక సాధారణ పాఠశాలలో అందరితో కలిపి అందించే విద్యను ఏ విద్య అని అంటాం? సహిత లేదా విలీన, సమైక్య లేదా ప్రత్యేక సమైక్య. దీంట్లో మనం ఏమని చదువుకుంటున్నాం? విలీనం అని చదువుకుంటున్నాం. సహిత విద్య లేదా విలీన విద్య అని చెప్పుకోవచ్చు. అంటే అందరూ ఒకే చోట ఉండి నేర్చుకునేటువంటి విద్య. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వైఖరులను కొలిచేందుకు ఉపయోగించే మాపని రోషాక్ సిరామర్ గల పరీక్ష, కాటిల్ మాపని, వెస్లర్ మాపని, బొగాడాస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్. దీంట్లో వైఖరులకు సంబంధించినటువంటి బొగాడాస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్ సంబంధించినటువంటిది. ఇది వైఖరులకు సంబంధించి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 6 నెలల పాపను అధ్యయనం చేయుటకు ఉపయోగపడని పద్ధతి. 6 నెలల పాపను అధ్యయనం చేయుటకు ఉపయోగపడని పద్ధతి అంతఃపరీక్షణ పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, పరిశీలన పద్ధతి. మరి ఇట్లా 6 నెలల పాపకు ఉపయోగపడిన ఏంటంటే అంతఃపరీక్షణ. 6 నెలల పాప తనంత తాను పరిశీలన చేసుకోదు కాబట్టి ఇది ఉపయోగపడని పద్ధతి. ఇవి ఉపయోగపడతాయి మనం చేసేటివి కాబట్టి దీని ఆన్సర్ ఏంది? అంతఃపరీక్షణ పద్ధతిని మనం చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఆంగ్లంలో బట్ అనే పదం నేర్చుకున్న తర్వాత పియుటి పుట్టు నేర్చుకునేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు ఏ విధంగా ఉంటుంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఈ విధంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. మరి బియుటి బట్ అయినప్పుడు పియుటి పట్టు కావాలి కానీ పుట్టని అంటున్నాం. మరి ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏముంది? అనుకూలము, ప్రతికూలము, శూన్యము, ద్విపార్శ్వము. దీంట్లో ఏమున్నది? ఇక్కడ ప్రతికూలము. అంటే బియుటి బట్ నేర్చుకుంటే పియుటి పట్టుకోవాలని పుట్టయింది కాబట్టి ఏ విధమైనటువంటి లేదు, దీన్ని ప్రతికూలమైనటువంటి అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్ విస్మృతికి కారణము కానిది అని ఇచ్చాడు. ఇది జాగ్రత్తగా గమనించాలి. అవగాహన చేసుకొని చదవడం, ఉపాధ్యాయుడు విధించే దండనకు భయపడి చదవడం, మార్కుల కొరకు చదవడం, అర్థమైనా కాకపోయినా నేర్చుకోవడం. మరి ఇక్కడ విస్మృతికి కారణము కానిది అని ఇచ్చాడు. అవగాహన చేసుకొని చదవడం అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ సామాన్య సంభావ్యత వక్రరేఖలో అంకమధ్యము +2 అంకమధ్యము -2 అంకమధ్యము ఉండే స్కోరు ఎంత అని మనకు డైరెక్ట్గా ఇచ్చాడు. 55. దీంట్లో 94.5, 95, 68.261, తర్వాత 95.4. దీంట్లో ఆప్షన్ అనేది 95.4 అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ సామాన్య సంభావ్యత వక్రరేఖలో వైషమ్యం విలువ. సామాన్య సంభావ్యత వక్రరేఖంలో వైషమ్యం విలువ 230.263. దీంట్లో సామాన్య సంభావ్యత వక్రరేఖలో వైషమ్యం ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అనిర్దేశక కౌన్సిలింగ్ గురించి. అనిర్దేశక కౌన్సిలింగ్ అంటే ఏంటి? కౌన్సిలర్ ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడు. తర్వాత కౌన్సిలీ ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడు. స్వేచ్ఛగా కౌన్సిలింగ్ చేయుట, నిర్దిష్ట లక్ష్యం లేకుండా కౌన్సిలింగ్ చేయుట. దీని అర్థమైంది. ఇక్కడ అనిర్దేశక కౌన్సిలింగ్ అంటే అర్థమైందంటే కౌన్సిలీ ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాడు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యార్థి బాగుగా నేర్చుకున్నటకు ఈ క్రింది వాణిలో ఎక్కువగా ఉపయోగపడే కారకము. ఒక విద్యార్థి బాగుగా నేర్చుకున్నటకు ఈ క్రింది వాణిలో ఎక్కువగా ఉపయోగపడే కారకం దండన, అంతర్గత ప్రేరణ, సరైన పాఠ్యపుస్తకాలు, బహిర్గత ప్రేరణ. మరి ఇక్కడ ఏది
అంతర్గత ప్రేరణ ఉంటే కనుక విద్యార్థి ఏదైనా నేర్చుకుంటాడు. అంతర్గత ప్రేరణ అనేది ఉండాలి. తర్వాత 59 క్వశ్చన్. ఒక విద్యార్థికి వయస్సుకు మించిన అంశాలను బోధించినప్పుడు ఈ క్రింది సూత్రాన్ని పాటించినట్లు. వయస్సుకు మించిన అంశాలను బోధించినప్పుడు ఏంటి? 1 నిబంధన నియమం, కార్యసాధక నియమం, అభ్యాస నియమం, సంసిద్ధత నియమం. ఇక్కడ వయసుకు మించిన అంశాలను బోధించినప్పుడు ఏ సూత్రాన్ని పాటిస్తున్నట్టు? సంసిద్ధత నియమాన్ని పాటిస్తున్నట్టు. తర్వాత 60th క్వశ్చన్ తీసుకుంటే, సాంప్రదాయక నిబంధనములో గంట శబ్దము అసహజ ఉద్దీపన, యాంత్రిక ఉద్దీపన, సహజ మరియు అసహజ ఉద్దీపన, అసహజ ఉద్దీపన. దీంట్లో ఏంది ఇక్కడ? గంట. సాంప్రదాయ నిబంధనలో గంట శబ్దము సహజ ఉద్దీపన. ఓకేనా? ఈ విధంగా అడుగుతారు. గంట ఏంటి? ఆహారం ఏంటి? లాలాజలం ఊగడం ఏంటి? అవేంటి? తర్వాత దీన్ని ఇంగ్లీష్లో కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. అవి జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత 61. ఒక సంస్థలో పనిచేసే వ్యక్తి ఆ సంస్థ పేరు చెప్పి గౌరవాన్ని పెంచుకోవడం అనేది. ఇంతకుముందు ఇది కూడా మనం చూసుకున్నాం. విస్థాపనము, ప్రక్షేపణము, తాదాత్మీకరణము, స్వైరకల్పన. ఒక సంస్థలో పనిచేసే వ్యక్తి ఆ సంస్థ పేరు చెప్పి గౌరవాన్ని పెంచుకోవడం అనేది తాదాత్మీకరణం కిందకి పోతుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూస్తున్న విషయము ఇంతకు ముందెప్పుడో చూసినట్లు భ్రమ కలుగుట. ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయాన్ని మనం చూస్తున్నాం లైవ్గా. ఇలాంటిది ఇంకెప్పుడో ఇంతకుముందు ఎప్పుడో చూసినట్టు భ్రమ కలుగుతుంది. దాన్ని మనం ఏమంటాం? డెజావు, నిష్క్రియాత్మక స్మృతి, విస్మృతి, జైగార్నిక్ ప్రభావం అంటారు. దీంట్లో డెజావు అనేటువంటిది ఆన్సర్. అంటే డెజావు అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ చూస్తే ఇది ఎప్పుడో ఇంతకుముందు జరిగింది అన్నట్టు భ్రమ కలుగుతుంది. దాన్ని డెజావు అంటారు సైకాలజికల్ పరిభాషలో. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. బహుళ వైకల్యం భావన. ఒక వ్యక్తికి ఒక రకం వైకల్యం కంటే ఎక్కువ వైకల్యాలు ఉండట, వివిధ రంగాలలో వైకల్యం ఉండడం, ఏదైనా ఒక వైకల్యం ఎక్కువగా ఉండడం, ఒకే రకం వైకల్యం ఉన్న పిల్లలు ఎక్కువ మంది ఉండడం. దీనికి ఆన్సర్ ఏంది? ఒక వ్యక్తికి ఒక రకం వైకల్యం కంటే ఎక్కువ వైకల్యాలు ఉండడమే బహుళ వైకల్యం అనేటువంటి భావన. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, ఒక విద్యార్థి శారీరక వయస్సు 10 సంవత్సరాలు, అతడి మానసిక వయస్సు 4 సంవత్సరాలు. అతని ప్రజ్ఞాలబ్ధి ఎట్లా ఉంటుంది? సగటుగా ఉంటుంది, సగటు కంటే తక్కువ ఉంటుంది, ఇంత అని నిర్దిష్టంగా చెప్పలేము, సగటు కంటే ఎక్కువ. దీంట్లో ఏంటి? వాడి శారీరక వయసు 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, తర్వాత మానసిక వయసు ఏమో 4 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఇక్కడ సగటు కంటే ఏ విధంగా ఉంటాయి? 10 కంటే 10 ఉంటే సగటు అని చెప్పుకోవచ్చు. 10 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తాం? సగటు కంటే తక్కువ అని చెప్తాం. అంటే వాడి శరీరం 10 సంవత్సరాలు ఉంటే మానసికం 4 సంవత్సరాలు ఉంది కాబట్టి సగటు కంటే తక్కువ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. శిరోపాదాభిముఖ వికాస సూత్రం ఈ క్రింది దాన్ని తెలుపుతుంది. శిరస్సు మరియు మిగిలిన శరీర భాగాలు విడదీయరానివి. వికాసము దేహ మధ్యస్థ భాగాన ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది. శిరస్సు వికాసము సరిగ్గా ఉంటే మిగిలిన భాగాల అభివృద్ధి బాగుగా ఉంటుంది. వికాసం తల నుంచి ఆరంభమై కింది శరీర భాగాలకు విస్తరిస్తుంది. ఇది మనకు ఉన్నటువంటి ఆప్షన్స్. దీంట్లో ఏది అనేటువంటి చూడాలి. శిరపాదాభిముఖ వికాస సూత్రము ఈ క్రింది దాన్ని తెలుపుతుంది. అంటే శిరపాదాభిముఖం, శిరస్సు నుంచి ఇక్కడ పాదాల వరకు ఈ విధంగా వికాసం అనేది జరుగుతుంది. మరి ఏ విధంగా జరుగుతుంది? తల నుంచి ఆరంభమై కింది శరీర భాగాలకు విస్తరించింది. ఇక్కడ దీని అర్థమే ఉంది. శిరపాదాభిముఖం, శిరస్సు నుంచి పాదాల అభిముఖంగా జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఏ వ్యక్తి ఏ రంగంలో రాణిస్తాడో తెలుసుకొనుటకు అనువైనటువంటిది ఏది? వ్రాత పరీక్ష, తరగతి గదిలో నిర్వహించే పరీక్షలు, ప్రజ్ఞా పరీక్ష, తర్వాత సహజ సామర్థ్య పరీక్ష. ఇక్కడ సహజ సామర్థ్య పరీక్ష నిర్వహించడం ద్వారా ఏ వ్యక్తి ఏ రంగంలో రాణిస్తాడో మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆవిష్కరణ అభ్యసనము వీరు ప్రతిపాదించిన సిద్ధాంతములకు సంబంధించింది. అగస్టిన్, థార్న్డైక్, బ్రూనర్, బినే. ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది బ్రూనర్ బోధనా సిద్ధాంతము. ఒక విద్యార్థి ప్రశ్నలకు జవాబులను చూడకుండా
పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు రాయగలడు. ఆ విద్యార్థికి సృజనాత్మక ఉన్నది, జ్ఞాపశక్తి ఎక్కువ ఉన్నవాడు, చదువు పట్ల ఆసక్తి కలిగినవాడు, బహుముఖ ప్రజ్ఞ కలవాడు. దీనికి ఆన్సర్ ఏంటి? సృజనాత్మక గలవాడు ఉన్నది ఉన్నట్టు రాయడు, చదువు పట్ల ఆసక్తి ఉన్నవాడు ఉన్నది ఉన్నట్టు రాయడు, బహుముఖ ప్రజ్ఞ గలవాడు కూడా కాదు. మరి ఇక్కడ ఉన్నది ఉన్నట్టు రాసేవాడు జ్ఞాపక శక్తి ఎక్కువ కలవాడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా సేకరించిన సమాచారము సరి అయినది కాదని అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు ఈ క్రింది పద్ధతిని ఉపయోగించవచ్చును. పరిశీలన పద్ధతి, చికిత్సా పద్ధతి, కౌన్సిలింగ్ పద్ధతి, అంతఃపరీక్షణ పద్ధతి. మరి ఇంటర్వ్యూ ద్వారా సేకరించినటువంటి సమాచారం సరైనది కాదని అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు ఏ పద్ధతిని ఉపయోగించాలి అంటే పరిశీలన పద్ధతిని ఉపయోగించాలా. పరిశీలన పద్ధతిని ఉపయోగించడం ద్వారా విషయం తెలుస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఉద్దీపన లేకుండానే ప్రతిస్పందన ఏర్పడే అభ్యసన సిద్ధాంతం. యత్నదోష, అంతర్దృష్టి, సాంప్రదాయక, కార్యసాధక. మరి ఉద్దీపన లేకుండానే ప్రతిస్పందన ఏర్పడే అభ్యసన సిద్ధాంతం ఏది అంటే ఇక్కడ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఎలాంటి ఉద్దీపన లేకుండానే అక్కడ ఉన్నటువంటి చింపాంజీలు పూర్తిగా మొత్తం ఒక గదిని పరిశీలించి అక్కడ అరటిపండ్ల గెలను అందుకోవడం జరుగుతుంది. అది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి సంబంధించి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, కార్య విశ్లేషణ పద్ధతి ఈ క్రింది వారిలో వీరికై ఉద్దేశించబడింది. బుద్ధిమాంద్యులకు, సందర్భానుసారంగా ఎవరికైనాను, ప్రతిభావంతులకు, అభ్యసనలో వెనుకబడిన వారికి. మరి దీంట్లో కార్య విశ్లేషణ పద్ధతికి ఎవరి కోసం ఉద్దేశించబడింది అంటే సందర్భానుసారంగా ఎవరికైనాను ఉద్దేశించబడింది. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది వానిలో ఖచ్చితంగా కొలవగలిగేది. విద్యార్థి వివిధ సబ్జెక్టులు పొందిన జ్ఞానము, విద్యార్థి ఉద్వేగాలు, విద్యార్థి వికాసము, విద్యార్థి పెరుగుదల. ఇందులో ఖచ్చితంగా కొలవగలిగేది ఏంటంటే విద్యార్థి పెరుగుదలకు సంబంధించి మనం ఖచ్చితంగా కొలవగలము. వికాసాన్ని, ఉద్వేగాన్ని, సబ్జెక్టులో పొందిన జ్ఞానాన్ని మనం కొలవలేము. వాడి పెరుగుదల ఎంత ఉందో మనం కొలవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరగతిలోని విద్యార్థులను ఉపాధ్యాయుడు 3 సమూహాలుగా విభజించాడు. క్వశ్చన్ చూడండి, చాలా పెద్దగా ఉంది. మనకు టెట్లో కూడా ఈ విధంగా పెద్ద ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక తరగతిలోని విద్యార్థులను ఉపాధ్యాయుడు 3 సమూహాలుగా విభజించాడు. అందులో మొదటి సమూహం వారికి ఇంటి పని చేసుకువస్తే బహుమతి ఇస్తానని ప్రకటించాడు. మరి రెండవ సమూహం వారికి ఇంటి పని చేసుకొని రాకపోతే దండన ఉందని తెలిపినాడు. మూడవ సమూహంకు ఇంటి పని ఇచ్చినాడు, కానీ బహుమానాన్ని కానీ దండను కానీ ప్రకటించలేదు. దానిలో నియంత్రిత సమూహమే ఇది. చూడండి, ఒకటో దానికేమో ఇంటి పని చేసుకొస్తే బహుమతి ఇస్తా అని చెప్పిండు. రెండవ సమూహానికేమో ఇంటి పని చేసుకురాకపోతే శిక్ష విధిస్తాను, దండన విధిస్తా అని చెప్పాడు. మూడవ సమూహానికి ఇచ్చి మీకు దండన లేదు, బహుమానం లేదు, ఏది అని కూడా ప్రకటించలేడు. మరి దీంట్లో నియంత్రిత సమూహము ఏది? ఇక్కడ ఏది మరి నియంత్రిత సమూహం అంటే ఇంటి పని ఇచ్చేవాడు కానీ బహుమానాన్ని కానీ దండన ప్రకటించలేదు. దాన్ని నియంత్రిత సమూహం మనం ఏం చెప్పుకోవచ్చు? ఇక్కడ 3వ సమూహం అని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్, ఒక విద్యార్థికి ఆటలలో మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో అమితమైన ఆసక్తి ఉన్నది. ఈ రెండింటిలో ఏదో ఒక దానిని ఎన్నుటకు ఆసక్తితో పాటు పరిగణన తీసుకోవాల్సిన అంశం. ప్రజ్ఞ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆదాయం, సహజ సామర్థ్యం. ఇంట్లో ఆప్షన్ ఏం చెప్పుకోవచ్చు? సహజ సామర్థ్యం. అంటే ఏదో ఒక దాన్ని ఎన్నుకోవడం అంటే సహజ సామర్థ్యాన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కౌమార దశని ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని నిర్వచించినటువంటి వారు ఎవరు? వాట్సన్, బాగ్లే, కోహ్లన్, స్టాన్లియాల్ ఏమని చెప్పాడు? కౌమార దశ ఒత్తిడితో కూడినటువంటి ఒడిదుడుకుల దశ అని చెప్పడం జరిగింది. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ లేదా ఒడిదుడుకుల దశ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారము సంజ్ఞానాత్మక వికాసం దాదాపుగా పూర్తయ్యే వయస్సు. జీన్ పియాజే ఉన్నారు కదా, పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం ఎప్పుడు ఏ సంవత్సరాల వరకు పూర్తవుతుంది అనేటువంటి మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. 20, 21, 12, 16.
మనకు దాదాపుగా ఎప్పుడు పూర్తవుతుంది అంటే 16 సంవత్సరాల వరకు సంజ్ఞానాత్మక వికాసం అనేది పూర్తవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, పరతంత్ర చరము అనగా జోక్యం చేసుకునేది, స్వతంత్ర చరము ప్రభావానికి లోనయ్యే చరం, ప్రతి విషయంలో విద్యార్థి ఇతరులపై ఆధారపడడం, స్వతంత్ర చరము ప్రభావానికి లోను కాని చరం అని మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో పరతంత్ర చరం అంటే స్వతంత్ర చరము ప్రభావానికి లోనయ్యే చరం అని అర్థం. స్వతంత్ర చరం ప్రభావానికి లోనయ్యే చరాన్నే మనం పరతంత్ర చరము అని అంటాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మకత అభివృద్ధికి దోహదపడినది, క్రియేటివిటీ డెవలప్మెంట్కు దోహదపడనిది ఏది? అమూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, వినూత్న ఆలోచన, విభిన్నమైనటువంటి ఆలోచన. మరి ఇక్కడ సృజనాత్మక అభివృద్ధికి దోహదపడినది సమైక్య ఆలోచన. అంటే ఒకే విధంగా ఆలోచించడం అనేది సృజనాత్మకత డెవలప్ కాదు. అమూర్తంగా ఆలోచించాలా, వినూత్నంగా ఆలోచించాలా, విభిన్నంగా ఆలోచించాలా, ఇవి సృజనాత్మక సంబంధించి. మరి దోహదపడనిది అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ ఏంటి? సమైక్య ఆలోచన, ఒకే విధంగా ఆలోచించడం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించవలసినది. ఎవరు నాయకత్వ లక్షణాలను పెంపొందించాలా? ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు, క్లాస్ టీచర్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. మరి ఇక్కడ ఎవరు చేయాలా? సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడే, ప్రధానోపాధ్యాయుడే, క్లాస్ టీచర్ అని కాదు. ఇక్కడ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా విద్యార్థుల నాయకత్వ లక్షణాలను పెంపొందించాలి. ఉపాధ్యాయుడు ఆప్షన్ కరెక్ట్. తర్వాత లాస్ట్ క్వశ్చన్ మనకు మార్గదర్శకత్వానికి సంబంధించి ఉంది. మార్గదర్శకత్వం అంటే తల్లిదండ్రులు నిరక్షరాస్యులైన విద్యార్థులకు మాత్రమే అవసరం. 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే అవసరం. 10వ తరగతి విద్యార్థులకు అవసరం. ప్రతి విద్యార్థికి అవసరం. సమస్యలున్న విద్యార్థులకు మాత్రమే అవసరం. ఈ ఆప్షన్లలో సరైనటువంటిది మార్గదర్శకత్వం అంటే ఏమిటి? మన మార్గదర్శకత్వం అంటే ఇక్కడ ప్రతి విద్యార్థికి అవసరము మార్గదర్శకము. దీన్ని ఏమంటాం మనం? గైడెన్స్ అని అంటాం కదా. కాబట్టి విద్యార్థి ఎలా ఉండాలి, ఏ విధంగా చదవాలనేది ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి మార్గదర్శకత్వం అవసరం. దీన్ని మనం గైడెన్స్ అని అంటాం. ఇవి ఇంతకుముందు డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్నల మాదిరి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి మీరు ఒకసారి పుస్తకంలో ఉన్నటువంటి అంశాలను ఒకసారి చూడండి, క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయనేటువంటిది.